అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీకు వెజిటేబుల్ కవర్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. బయట సూపర్ మార్కెట్లో వెజిటేబుల్ కవర్స్ అని అమ్ముతున్నారు కదండి, అది మనం ఇంట్లోనే క్లాత్తో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఈ క్లాత్ వచ్చేసి పేరు మస్లిన్ అంటారండి, మస్లిన్ క్లాత్. ఇది మెజర్మెంట్స్ తీసుకొని ఎలా కట్ చేసుకొని స్టిచ్చింగ్ ఎలా చేయాలో ఈరోజు చూద్దాము. లెంత్ వచ్చేసి 19 తీసుకుంటున్నానండి. అలాగే విడ్త్ వచ్చేసి 11 తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఈ కట్ చేసుకున్న క్లాత్ ఉంది కదండి, ఈ క్లాత్కి మనం బెల్ట్ ప్రిపేర్ చేద్దాము. బెల్ట్ ఎందుకు అంటే మనం నాడ యూజ్ చేస్తాం కదా, బెల్ట్కి నాడ కోసం అనేది బెల్ట్ని అయితే కట్ చేద్దాము. ఎలా కట్ చేయాలి చూపిస్తాను. దీనికి లెంత్ వచ్చేసి 21 తీసుకుంటున్నానండి. విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకోండి. దీన్ని కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఓకే, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము నాడ తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఇలా హోల్డ్ చేసి ఇలా లాగుతాం కదా, దీనికోసం ఈ బెల్ట్. ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో మధ్యలో యూజ్ చేయడానికి థ్రెడ్ అయినా యూజ్ చేయొచ్చు, లేదు అంటే క్లాత్తోనైనా నాడ ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను క్లాత్తోనే నాడ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికి వచ్చేసి 1 ఇంచ్తో 1 ఇంచ్ విడ్త్ తీసేసుకోండి. లెంత్ దానికి సరిపడా అంత, అంటే మనము బ్యాగ్కి సరిపడా అంత తీసుకోవాలి. 24 అయినా ఉండాలండి లెంత్. ఈ నాడని కూడా కట్ చేసేద్దాం. నాడ కూడా ఇలా ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు ఈ 3 క్లాత్లతో మనం వెజిటేబుల్ కవర్ని ఎలా ప్రిపేర్ చేయాలో స్టిచ్చింగ్తో సహా చూపిస్తాను. ఇప్పుడు క్లాత్ని అయితే మిషన్ మీద ఇలా పెట్టేసుకోండి. ఈ నాడని నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నానో కరెక్ట్గా చూడండి. ఇది పైకి ఇలా మలుచుకోవాలి, క్లాత్ని మలుచుకొని కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని 1/2 ఇంచ్ డిఫరెన్స్తోని స్టిచ్చింగ్ చేసుకోవాలి. అండ్ మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి ఈ లాస్ట్కి మిగిలిపోయిన క్లాత్ ఉంది కదా, దీన్ని కూడా ఇలా పైకి ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని ఇలా వస్తుంది. ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా పైకి మలిచేసుకొని పైనుండి ఒక స్టిచ్ వేసేసుకోండి.
స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసేసి మళ్ళీ ఈ టర్న్ చేసేసుకొని మళ్ళీ ఇలా ఒక కుట్టు వేసేసుకోండి. బెల్ట్ అనేది ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీని నుండి నాడ తీసేసుకోవచ్చు. చూడండి ఇలా. ఇప్పుడు ఇట్లా కిందకి సైడ్కి ఇలా స్టిచ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ గ్యాప్తోనే ఇలా వేసి మళ్ళీ ఇటు టర్న్ చేసుకొని ఇటు ఒక కుట్టు వేసుకోవాలి. పైన వరకు స్టిచ్ చేయొద్దు అండి. మళ్ళీ కూడా సూదిని ఇలా కిందకి పెట్టేసుకొని టర్న్ చేసుకొని చూడండి ఇలా ఇలా స్టిచ్ చేసేసుకోండి. ఫైనల్గా బ్యాగ్ అనేది ఇలా రెడీ అయిపోయింది. ఈ నాడ కోసం మనం క్లాత్ని ఇలా మలుచుకోవాలండి. ఇట్లా 2 సైడ్స్కి ఇట్లా 2 సైడ్ల ఫోల్డ్ చేసుకొని మధ్యలోకి మళ్ళీ ఇంకో ఫోల్డ్ చేయాలి. ఫైనల్గా మనకు వెజిటేబుల్ కవర్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఇలా టర్న్ చేస్తాను చూడండి. సరే కదా, దీనికి ఇప్పుడు నాడని పెట్టుకుందాము. పిన్ తీసుకున్నానండి. మనం ఈ క్లాత్ మధ్యలో నుండి పిన్ నుండి ఇలా పెట్టేసుకోవాలి. ఈ బ్యాగ్లో మనకు కేజీ వరకు వెజిటేబుల్స్ పడతాయండి. టమాటోస్ అయినా పచ్చిమిర్చి అయినా ఏవైనా వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఇలాంటి బ్యాగ్స్లో మనం యూజ్ చేయడం వల్ల కూడా వెజిటేబుల్స్ ఫ్రెష్గా ఉంటాయి.
ప్లాస్టిక్ని వాడకుండా ఇలా క్లాత్తో మనం ఇంట్లోనే బ్యాగ్స్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంకా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా ముందు ముందు మీకు స్టిచ్చింగ్ వీడియోస్ అన్నీ వస్తాయండి. స్టిచ్చింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.